అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి. అబ్బా, ఆంధ్ర వాళ్ళకి ఎవరికైనా గోంగూర పచ్చడి ఇష్టం లేకుండా ఉండిద్దా చెప్పండి? మా ఇంట్లో మేము గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, 2 టమాటాలు అయితే తీసుకోవాలి. ఇందులో ఒక నీళ్లు కానీ నూనె కానీ వేయకుండా వీటిని అయితే బాగా ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకుందాన్ని అయితే రోడ్డు దగ్గర తీసుకెళ్లి టమాటా, పచ్చిమిర్చి అయితే ముందైతే బాగా ఉప్పేసుకొని దంచుకోవాలి. ఈ ఉప్పేసుకున్న టమాటా, పచ్చిమిర్చి బాగా నలిగిపోయినా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా అయితే యాడ్ చేసుకోవాలండి. గోంగూర యాడ్ చేసుకున్నాక గబగబా అయితే ఎలా పడితే అలా తిప్పేయకూడదండి. నిదానంగా అయితే తిప్పుకుంటా ఇలా అయితే రుబ్బుకోవాలండి. మనం వేసి తొక్కామనుకోండి అది చింది మన మొహనే పడిద్ది. ఇక దీన్ని పక్కకు లాక్కొని ఇందులో ఉప్పు, జీలకర్ర, చున్నులపై వేసి మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ గోంగూర పచ్చడి అయితే వేసి ఒకసారి అయితే రుబ్బుకోవాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిపోయినాక ఇందులోనే ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అలానే కరివేపాకు వేసి అయితే వేయించుకోవాలండి. ఇవి కొంతసేపు వేగినాక గోంగూర పచ్చడి వేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ.